హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీలక్ష్మిస్ వంటిల్లు. ఈరోజు మన వీడియోలో వర్షాకాలంలో ఇడ్లీ పిండిని ఎలా పులియబెట్టుకోవాలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్. అలాగే ఏమాత్రం వంట సోడా వాడకుండా మెత్తటి దూది లాంటి ఇడ్లీలు కూడా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ముందుగా మినపప్పు అనేది నానబెట్టుకోవాలి. మనకు వర్షాలు బాగా పడి ముసిరి పట్టినప్పుడల్లా మనకు రేపు మార్నింగ్ ఇడ్లీ తయారవ్వాలనుకుంటే గనక ముందు రోజు ఉదయం 11 గంటలకల్లా నానబెట్టుకోవాలి. ఇలా ఒక కప్పు మినపప్పు వేసుకున్నాం కదా, ఇందులో తగినన్ని నీళ్లు వేసుకుని 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. ఇలా కడిగిన తర్వాత ఇందులో తగినన్ని వాటర్ వేసుకుని 5 లేక 6 గంటలు నాననివ్వాలి. అలాగే 1 గంటలో మినపప్పు మిక్సీలో వేస్తామనిపించుకుని ఇడ్లీ రవ్వను కూడా 1 గంట పాటు నాననివ్వాలి. 1 కప్పు మినపప్పుకి 2 కప్పుల వరకు ఇడ్లీ రవ్వను వేసుకుని అందులో తగినన్ని వాటర్ వేసి నాననివ్వాలి. ఇలా ఇడ్లీ రవ్వను 1 గంట పాటు నానబెట్టుకుంటే ఇడ్లీలు చాలా మెత్తగా వస్తాయి. ఇప్పుడు నానబెట్టిన మినపప్పును మిక్సీలో వేసుకుందాం. మనం ఒకవేళ 11 గంటలకి పప్పు నానబెట్టుకుంటే గనక సాయంత్రం 5 గంటలకల్లా పిండి రుబ్బుకోవాలి. ఆ విధంగా అయితేనే పిండి పులియడానికి టైం బాగా సరిపోతుంది. ఇందులో 2 కప్పులు వాటర్ వేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా ఉండాలన్నమాట. ఇలా పట్టించిన పిండిని మరొక గిన్నెలోనికి వేసేసుకుందాం. అలాగే నానబెట్టిన రవ్వను కూడా ఇలా చేతితో బాగా పిండి వాటర్ ఏమీ లేకుండా గ్రైండ్ చేసిన మినప్పిండిలో వేసుకోవాలి. పిండంతా ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా పిండి మొత్తం కలుపుకున్న తర్వాత తగినంత సాల్ట్ ఇలా మధ్యలో వేసుకుని ఈ విధంగా స్పూన్తో పిండిలో మొత్తం కలపకుండా ఒక్కచోటే ఈ విధంగా అద్దుకోవాలి. ఇలా తయారు చేసిన పిండిని నైట్ అంతా అలాగే వదిలేయాలి. చూడండి ఫ్రెండ్స్, నేను తెల్లవారే లేచి చూస్తున్నాను పిండి అనేది ఎలా పులిసిందో. ఈ విధంగా పిండి అనేది పులియబెట్టుకుంటే గనక ఇడ్లీ పిండిలో వంట సోడా అనేది అవసరమే ఉండదండి. అలాగే ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఒకవేళ అవసరం అనుకుంటే గనక ఒక 2-3 స్పూన్లు మాత్రమే వాటర్ వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసారంటే గనక జారుగా అయిపోతుంది. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. గరిటతో ఈ విధంగా వేస్తే గనక అక్కడే సెట్ అయ్యి ఉండాలన్నమాట. ఈ విధంగా ఉంటే గనక ఇడ్లీ పర్ఫెక్ట్గా వచ్చేసినట్టే మనకి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లు తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ప్లేట్లన్నిటికీ ఇలాగ ఆయిల్ అప్లై చేసుకోవాలి. అలాగే ఇడ్లీ పిండిని ఇందులో కొద్దిగా వేసేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోకుండా ఇలా కొద్దిగా వేసుకోవాలి. అవి ఉడికి బాగా పొంగుతాయి గనక కొద్దిగానే వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ పాత్ర పెట్టుకుని అందులో 2 గ్లాసుల వాటర్ వేసుకుని మంటను హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఈ విధంగా మరిగించుకోవాలి. నీళ్లు ఈ విధంగా మరిగిన తర్వాత ఇడ్లీ ప్లేట్లన్నీ ఇందులో ఈ విధంగా అమర్చుకోవాలి. అన్ని ప్లేట్లు ఇలా అమర్చుకున్న తర్వాత మూత వేసి మంటను మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుని 15 నుంచి 20 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. 20 నిమిషాల తర్వాత చూస్తున్నానండి, ఈ విధంగా చేతికేమీ అంటుకోకపోతే మన ఇడ్లీలు రెడీ అయిపోయినట్టే. ఇలా ఉడికిన ఇడ్లీ ప్లేట్లని పక్కకు తీసేసుకోవాలి. 2 నిమిషాలు చల్లారిన తర్వాత ఇలా స్పూన్తో తీసేసుకుంటే ఇడ్లీలు చాలా ఈజీగా వచ్చేస్తాయి. అలాగే చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయండి. ఇవి చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చండి. చూడండి ఫ్రెండ్స్, ఇడ్లీలు అనేవి ఎంత మెత్తగా వచ్చాయో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.